సో హై టు అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో ఏపీ ట్రిపుల్ ఐటీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో మన ప్రాసెస్కి ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి, అండ్ ఆల్సో ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పి క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం? ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి, ఫేజ్ 1 ఫేజ్ 2 ఒక కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం డీటెయిల్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి. మనం ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేంత వరకు ఏం ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ మీకు ఒక ఐడియా ఇచ్చాను అనుకోండి. వన్స్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మరి ఎటువంటి కన్ఫ్యూజన్ మీకు అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే వీళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి, ఏం ప్రాసెస్ ఉండదు, క్లియర్గా వినండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు కాలేజ్కి వెళ్ళిపోతారు కదా. కాలేజ్ అంటే లైక్ న్యూజివీడ్ కానీ ఆర్కే వెళ్ళి కానీ వెళ్తారు కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం కాలేజ్కి వెళ్ళిపోయామన్నమాట. ఓకే? సో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ కాలేజ్ సెక్యూరిటీ గేట్ దగ్గర మీకు టోకెన్ ఇస్తారనమాట. ఓకేనా? సో మీకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే, అది మెస్ టోకెన్ అనమాట. అంటే మీరు మధ్యాహ్నం భోజనం చేయాలి కదా. సో భోజనం చేయడం కోసం టోకెన్ ఇస్తారు. ఫ్రీయే భోజనం, మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒక టోకెన్ కానీ తీసుకోకపోతే మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే టోకెన్ మిస్ అవ్వద్దు. ఫస్ట్ వెళ్ళగానే టోకెన్ ఇస్తారు. అంటే జస్ట్ అది ఎంట్రీ టికెట్ లాగా అనుకోండి. ఓకే, మీ భాషలో చెప్పాలంటే. ఓకేనా? సో వన్స్ మనం టోకెన్ తీసుకున్న తర్వాత అలా వెళ్తాం. వెళ్ళిన తర్వాత కాలేజ్ గేట్ వస్తుంది, మెయిన్ గేట్ వస్తుంది. ఓకేనా? సో అక్కడ మీరు ఫస్ట్ మీకైతే ఒక క్యూ కనిపిస్తుంది. మీరు వెళ్ళగానే చాలామంది వచ్చి ఉంటారు కదా. సో మీరు వెళ్ళగానే క్యూ ఒక టెంట్ అన్నీ వేసి ఉంటారు అనమాట. సో అక్కడ ఏం చెప్తారు, ఒక చిన్న పక్కన చార్ట్లో ఉండి, ఆ చార్ట్లో మీ యొక్క డాక్యుమెంట్స్ని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టుకోండి అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? సో ఆ సీక్వెన్స్ ఆర్డర్లో మనము డాక్యుమెంట్స్ని మనం ప్రీవియస్గా మాట్లాడదాం అనమాట. సో మన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడే ముందు నా చిన్న కోరిక ఏంటంటే, సో చాలామంది చూస్తున్నాం ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అనమాట. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఎంత కంటెంట్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక ఛాలెంజ్ ఏంటంటే, కామెంట్స్ కన్నా లైక్స్ ఎక్కువ ఉండాలి. ఓకేనా? అది మీ మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? సో టార్గెట్ ఏం లేదు, నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకేనా? ఇక చూడండి, ఆ చార్ట్లో ఏముంటుంది బ్రో అంటే, డాక్యుమెంట్స్ ఫస్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా పర్లేదు, అదే మీ క్యాస్ట్ గురించి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉంటుంది. దీని ప్లేస్లో ప్రీవియస్గా అయితే రేషన్ కార్డు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు రేషన్ కార్డు ఒప్పుకోవట్లేదు అక్కడ. ఖచ్చితంగా మీకైతే ఇన్కమ్ కావాలి. ఓకేనా? తర్వాత నేటివ్ సర్టిఫికేట్ అంటే మనకైతే తెస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే, క్యాస్ట్ను నేటివ్ డేట్ ఆఫ్ బర్త్ కలిపేసి మనకి క్యాస్ట్లో వస్తుంది. సో మనకి ఇది విడిగి తీసుకున్నా పర్లేదు, లేకుంటే దీంట్లో ఇంక్లూడ్ అయిపోయినా పర్లేదు అనమాట. ఓకేనా? ఈ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆధార్ కార్డు మిస్టేక్ లేకుండా పెట్టుకోండి. మిస్టేక్ ఏంటి బ్రో అంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమోలో పేర్లు ఒకలా ఉంటాయి, ఇంకొకటి ఆధార్ కార్డులో పేర్లు ఒకలా ఉంటాయి. నేను చాలా కామెంట్ చూస్తున్నాను ఏంటంటే, బ్రో నాది ఫస్ట్ పేరు మారిపోయింది, ఈ చివరి పేరు మారిపోయింది, మా నాన్న పేరు తప్పుగా ఉంది అంటున్నారు చాలామంది కదా. అందుకని ఇప్పుడే చేంజ్ చేసుకోండి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళేంత వరకు టెన్షన్ పెట్టుకోకుండా, నేను ముందుగానే చెప్తున్నా, ఒక 2 months బ్యాక్ నుంచి చెప్తున్నా, సర్టిఫికేట్లు రెడీగా పెట్టుకోండి అని. సో పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు మ్యాక్సిమం. లేదు ఇప్పటికి పెట్టుకోకపోతే నో ప్రాబ్లం, తొందరగా పని చేసుకోండి. ఓకేనా? ఆధార్ కార్డు ఏమైనా అప్డేట్స్ ఉంటే ముందుగానే చేంజ్ చేసుకోండి. ఈ ఫోన్ నెంబర్ అటాచ్ చేయడం కానీ, ఈ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా ఆధార్ సంబంధించి మొత్తం టోటల్ అప్డేట్స్ ఏమైనా ఇందుకు చేసుకోండి. ఓకేనా? ఇవైతే మనకు అక్కడ ఉంటాయి అన్నమాట. ఇవి మ్యాక్సిమం. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్లో మీ పేరు, ఆధార్ కార్డ్ నెంబర్, క్యాష్ నెంబర్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఈ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది మనం చెప్పుకోండి. వన్స్ మీరు ఇది ఫిల్ చేసిన తర్వాత మీకు క్యూలో మనం లోపలికి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమి ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన మొత్తం తీసుకోండి. ఓకేనా? ఏం మర్చిపోవద్దు, ఇచ్చినట్టు తీసుకోండి. ఓకేనా? వాడు ఏమి ఇస్తారు, మీకు ఐడి కార్డు ఇస్తారు. ఓకేనా? సో ఇది నేను చెప్పింది ఎవరికంటే, ఫేజ్ 1 లిస్ట్ వచ్చేసిన తర్వాత. స్పెషల్ కేటగిరీకి ఎంత అవసరం లేదు. వాళ్ళ స్పెషల్ కేటగిరీ ఫస్ట్ జస్ట్ వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి ఎంత ఉండదు, తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అవుద్ది. ఓకేనా? ఇక్కడ చూడండి, స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 times వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. స్పెషల్ కేటగిరీ ఒకళ్ళు సెలెక్ట్ అయితే 2 times వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే? ఇక్కడ మీకు ఐడి కార్డు ఇస్తారనమాట.
ఐడి కార్డ్ స్టార్టింగ్ మీకు ప్రింట్ అంటే ప్లాస్టిక్ ఐడి కార్డ్ ఇవ్వరు అనమాట. స్టార్టింగ్లో పేపర్ ఐడి కార్డ్ ఇస్తారు. ఆ పేపర్ ఐడి కార్డులు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకోవాలండి. ఒక 6 ఫొటోస్ వరకు పట్టుకెళ్ళండి సేఫ్టీ పర్పస్గా. ఫొటోస్ మీవి ఓకేనా. అండ్ ఆల్సో ఒక 4 ఫోటోలు పేరెంట్స్ 4 ఫోటోలు అంటే డాడీది, మమ్మీది, బ్రదర్ది ఎవరు ఉంటే వాళ్ళకి 4 ఫోటోలు తీసుకెళ్ళాలి సేఫ్టీ పరంగా, ఓకేనా. ఇక్కడ ఐడి కార్డ్ ఇస్తారు కదా, ఐడి కార్డులో మనం ఫిల్ చేసుకోవాలి మన నేము, మన యొక్క ఫోన్ నెంబరు, ఫోటో, ఓకేనా. ఇది ఫర్ ఐడి కార్డ్ పర్పస్ కోసం మాత్రమే ఐడి కార్డ్. అండ్ తర్వాత ఇంకోటి ఇస్తారు, ఇది ఫ్యామిలీ కార్డ్ అనమాట, అంటే పేరెంట్ కార్డ్ అనుకోవచ్చు, ఓకేనా. ఈ ఫ్యామిలీ కార్డ్ ఏంటి మీకు అందుకు కొత్తగా అనిపించవచ్చు. ఇందులో మన ఫ్యామిలీ ఫొటోస్ అతికించాలి, మనది, పేరెంట్స్ది అండ్ బ్రదర్ ఎవరు ఉంటే గార్డియన్ ఎవరైనా పర్లేదు. ఈ ఫ్యామిలీ కార్డ్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీ పిల్లలు కానీ కాలేజ్ సెలెక్ట్ అయితే మీరు చూడడానికి వస్తారు కదా పిల్లలకి, సో అప్పుడు మీకు లోపలికి ఎలా చేయాలంటే ఈ కార్డు ఉపయోగపడుతుంది అనమాట, ఓకేనా. ఈ కార్డ్ మ్యాండేటరీ అండ్ ఆల్సో ఐడి కార్డు మ్యాండేటరీ, తెలిసిందే కదా. ఇలా అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి అసలైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ మనం చెక్ చేస్తారు మన 10th క్లాస్ మెమో, మార్క్ షీటు, క్యాస్ట్, ఆధారు, ఇన్కమ్ అండ్ ఆల్సో ఫొటోసు, అప్లికేషన్ ఫాము అన్నీ అయిపోయిన తర్వాత కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు ఎక్కువే ఉంటుంది, అప్రాక్సిమేట్లీ ఐ థింక్ అప్పట్లో అయితే ఒక 4,000 అనుకుంటా, జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫీజు వరకు మాత్రమే. ఇది ఒక 4,000 అనుకుంటా మేబీ. ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది అనుకుంటా మ్యాక్సిమం. ఎంత ఉండొచ్చేమో మరి తెలియదు. ఒక 1000 కొంచెం పెరగొచ్చాము. ఒక 4,000 to 5,000 వరకు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఇది మాత్రం అప్పుడే కట్టాలి, ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ ఫీజు అది, ఓకేనా, ఖచ్చితంగా ఉంటుంది. ఇదనమాట. వన్స్ అయిపోయిన తర్వాత మీకు ఇది మార్నింగ్ షిఫ్ట్లో అంతా మ్యాక్సిమం అయిపోయిద్ది. ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ కానీ ఎవరికైనా అవ్వకపోతే మధ్యాహ్నం షిఫ్ట్లో ఇది అవుతుంది అనమాట. వన్స్ మీరు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. మళ్ళీ బయటకు వచ్చేసినప్పుడు కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. బయట సెక్యూరిటీ గార్డ్ దగ్గర మీరు ఇచ్చారు కదా ఐడి కార్డు, ఈ ఐడి కార్డు చూపిస్తే సరిపోద్ది అనమాట వాళ్ళకి. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మనం రావచ్చు, లేకుంటే అక్కడే ఉండిపోవచ్చు అనమాట, ఓకేనా. అది మన ఇష్టం. కొంతమంది వెళ్ళి వస్తారు హోమ్ సిక్ లాగా, లేకుంటే కొంతమంది అక్కడే ఉండిపోతారు అనమాట. అది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా మన కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను కదా. సో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్పుకున్నాం, ఓకేనా. కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్పుకున్నాం, డాక్యుమెంట్స్ గురించి చెప్పుకున్నాం. ఇంకొకటి ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి మన ప్రీవియస్ వీడియో చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. అది దాంట్లో మనకి ఏముంటాయంటే ఫేజ్ వన్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఫేజ్ 2లో ఎన్ని మార్క్స్ రావాలి, అసలు ఫేజ్ 1, 2, 3 అంటే ఏంటి, మొత్తం క్లియర్గా ఉన్నాయి. జస్ట్ రీసెంట్ వీడియోసే, ఈ వీడియోకి పెట్టక ముందు ఉంటాయి, చూడండి ఒకసారి. అది చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఏంటని చెప్పేసి, ఓకేనా. సో చూడడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎవరైతే లాస్ట్ దగ్గర చూస్తున్నారో తెలిసిందే కదా, మన యొక్క థ్యాంక్ యూ సార్ అని కామెంట్ చేయండి. నేను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఆల్సో మీ యొక్క డౌట్స్ని కూడా కామెంట్ చేయండి. నేను వచ్చిన టుమారో కానీ అప్కమింగ్ డే కానీ ఇంకేమైనా మీ యొక్క ఎక్కువ మంది సిమిలర్ డౌట్స్ కామెంట్ చేస్తే నేను దాని మీద ఒక స్పెసిఫిక్ వీడియో పెడతాను. ఒకరిద్దరు కామెంట్ చేస్తే మీరు స్పెసిఫిక్ వీడియో పెట్టలేం కదా, సో మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకేమైనా చెప్పాలనుకున్నా సరే, లేకుంటే ఇటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయమని చెప్పాలనుకున్నా సరే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో మనకి ఈ IIIT యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్దాం, అంటే ఇంటర్నల్గా ఎలా ఎగ్జామ్ జరుగుతుంది ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం, ఓకేనా. అంటే మీరు బయట చూసిన ఇంటర్ ఎగ్జామ్ ఒకలా ఉంటుంది, లోపల IIIT మనకి అది బీటెక్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట, అది చెప్పండి, ఓకే. నెక్స్ట్ ఈ వీడియో ఇప్పుడు అంతా అయిపోయింది కదా. సో టుమారో కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో. సో థ్యాంక్ యూ, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.